పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తాడేపల్లిగూడెం మండలం 34, 35వ వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగన్ ఇసుక మట్టిని అమ్మేస్తున్నాడని, పేదలు చెల్లించిన ట్యాక్సుల్ని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అలాగే 13 జిల్లాలు 60 మంది సలహాదారులు ఉన్నట్లుగా తెలిపారు. రేషన్ వాహనాల కొనుగోలు 675 కోట్ల రూపాయల్లో 150 కోట్లు లంచాలకే పోయిందని విమర్శించారు. అదేవిధంగా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణని టార్గెట్ చేస్తూ కుటుంబాల మధ్య కలహాలు పెట్టి వాటిని సెటిల్మెంట్ పేరుతో 20 లక్షల రూపాయల సొమ్ముల్ని దోచుకున్న వ్యక్తి అని ధ్వజమెత్తారు.